హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడు టాక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే DFCCIL నుంచి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్ అప్డేట్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్, వాటి యొక్క శాలరీస్ ఏముంటాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, సిలబస్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్ ఎడు టాక్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఓపెన్ చేశాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు ఒకవేళ జాయిన్ కాకపోతే వెంటనే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే అయిపోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ DFCCIL అనే జాబ్ గురించి నేను ఏదైతే బ్లాగర్ వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే edutalksnews.blogspot.com, సో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క డీటెయిల్ అయితే నేను మొత్తం పోస్ట్ అయితే చేశాను. సో మీరు కావాలంటే అక్కడ వెళ్ళి చదవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మన వెబ్సైట్ లింకే చూసుకున్నట్లయితే ఇక్కడ edutalksnews.blogspot.com అనేది ఉంది కదా, edutalksnews.blogspot.com. సో ఇక్కడ నేను ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈ పోస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్లో నేను ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలు DFCCIL అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. సో DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ అంటే మినిస్టర్ ఆఫ్ రైల్వే ద్వారా నడిపించబడుతున్న PSU అనమాట. సో ఇది సెంట్రల్ దీంట్లో జాబ్ వచ్చినట్లయితే మీకు సెంట్రల్ లెవెల్ జాబ్ వచ్చిందన్నమాట. సో సెంట్రల్ లెవెల్ జాబ్స్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, సో ప్రతి ఒక్క మెడికల్ ఫెసిలిటీ అండ్ ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే మీకు ఇస్తారు. అండ్ ఈ పోస్ట్లో మీకు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక్కోసారి మీకు జాబ్ వచ్చిందంటే సో ఈ పర్మనెంట్ జాబ్ అని అనమాట, అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అని అనమాట. సో చాలా మంచి ఛాన్స్ అయితే ఉంది గవర్నమెంట్ జాబ్. సో దీన్ని అయితే వదులుకోకండి. సో దీంట్లో ఇప్పుడు డీటెయిల్స్ చూసినట్లయితే సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాం. సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th ఏప్రిల్ అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చినట్లయితే 23rd మే వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది June 2021 టెంటేటివ్లీ అని అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో. సో టెంటేటివ్లీ అంటే కన్ఫామ్ అయితే లేదు. ఒకవేళ కరోనా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ కరోనా కంట్రోల్లో ఉంటే సో జూన్లోనే పెడతారు, లేదు అంటే దాన్ని పోస్ట్పోన్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఎగ్జామ్ డేట్కి అండ్ ఇంపార్టెంట్ డేట్ సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 3 types ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్, నెక్స్ట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్. సో ఈ 3 types ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 types ఆఫ్ పోస్ట్లో మళ్ళీ సబ్ పోస్ట్స్ ఉన్నాయి, అంటే సివిల్, మెకానికల్, సో డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క పోస్ట్ గురించి ఇప్పుడు డీటెయిల్గా వాటికి శాలరీ ఏముంటుంది అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ మేనేజర్. సో దీని యొక్క శాలరీ వచ్చేసి 50,000 to 1,60,000. సో చాలా హై శాలరీ, చాలా మంచి శాలరీ అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ చూడొచ్చు 50,000 మినిమం ఉంది, అంటే దీనికన్నా తక్కువ శాలరీ మీకు రాదు, దీనికన్నా ఇంకా ఎక్కువనే వస్తుంది. ఇంకా అలవెన్సెస్ ఉంటాయి, అంటే సెంట్రల్ లెవెల్ జాబ్స్ వాళ్ళకి ఇంకా చాలా అలవెన్సెస్ వస్తాయి, అంటే రెంటల్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్సెస్, అంటే టోటల్ కలిపి మీకు ఇంకా సో 50 కన్నా ఇంకా ఎక్కువనే వస్తుంది, కానీ 50 కన్నా తక్కువ అయితే రాదు. సో మరి పోస్ట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ జూనియర్ మేనేజర్ సివిల్. సో జూనియర్ మేనేజర్ సివిల్ సంబంధించిన పోస్ట్. సో దీంట్లో మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు బీటెక్ లేదా BE అనేది సివిల్ బ్రాంచ్లో 60% మార్క్స్ తోటి కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ 31 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 14, SC వాళ్ళకి 4, ST వాళ్ళకి 2 అండ్ OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 8 వేకెన్సీస్ అండ్ EWS వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ BD అని ఉంది కదా. సో ఈ పోస్ట్కి ఎవరైతే MBA, PG, BA, PG, DBA, PG, DMB, సో దీంట్లో 2 years ఎవరైతే 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 77.
అన్రిజర్వ్డ్ వాళ్ళకి 34, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5 అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 20 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ ఈస్ జూనియర్ మేనేజర్ మెకానికల్. సో జూనియర్ మేనేజర్ మెకానికల్ పోస్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్. సో ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో సో దీంట్లో ఏదైనా ఒక బ్రాంచ్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి బీటెక్ అనేది కంప్లీట్ చేస్తుంటే సో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ చూస్తున్నాం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఉంది. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో శాలరీ అనేది మనకు 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 30,000 to 1,20,000 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. సో దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్ట్కి డిప్లొమా 3 years ఇన్ సివిల్ లేదా ట్రాన్స్పోర్టేషన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేదా పబ్లిక్ హెల్త్ సివిల్ ఇంజనీరింగ్ లేదా వాటర్ రిసోర్స్. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు 3 years ఆఫ్ డిప్లొమా అనేది సివిల్లో ఇక్కడ ఏవైతే పోస్ట్ ఉన్నాయో సో ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో సో ఈ బ్రాంచెస్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి డిప్లొమా అనేది కంప్లీట్ చేసినట్లయితే సో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 73 అయితే ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 32 ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్ట్. సో ఈ పోస్ట్కి చూసినట్టయితే మన డిప్లొమాలో 3 years ఆఫ్ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సప్లై లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఇచ్చిన ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో సో ఈ బ్రాంచెస్లో మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్ తోటి డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. సో దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 42, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ చూస్తున్నాం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు డిప్లొమా 3 years అనేది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మైక్రో ప్రొసెసర్ లేదా టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో ఏదైనా బ్రాంచ్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి డిప్లొమా కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 87, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 8 అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 24 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అని ఉంది. సో ఈ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ నాట్ లెస్ దెన్ 60% ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. ఈ పోస్ట్కి అయితే మీరు ప్రతి ఒక్క డిగ్రీ లేదా బీటెక్ ఏదైతే చేసుంటారో ఏ బ్రాంచ్ అయినా కానీ సో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. అదే బ్రాంచ్లో మీరు బీటెక్ చేసినా లేదా ఏ బ్రాంచ్లో అయినా మీరు డిగ్రీ చేసినట్లయితే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 237 అయితే ఉన్నాయి. నెక్స్ట్ 96 అనేది అన్రిజర్వ్డ్, 36 ఎస్సీ, 17 ఎస్టీ అండ్ 65 వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళకు ఉంది అండ్ 23 అనేది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చినట్లయితే ఎగ్జిక్యూటివ్ మెకానికల్. సో ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఎవరికంటే డిప్లొమా 3 years ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ బ్రాంచెస్లో ఎవరైతే 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఉంటారో సో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెకానికల్ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 3 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే డిప్లొమా సంబంధించిన ఏవైతే నేను ఇప్పుడు పోస్ట్స్ చెప్పానో డిప్లొమా పోస్ట్స్ అన్నిటికీ ఎవరైతే బీటెక్ ఈ బ్రాంచెస్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో 60% మార్క్స్ తోటి సో వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఏదైతే డిప్లొమా ఎలిజిబుల్ సో ఆ డిప్లొమా ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ పోస్ట్ చూసుకుందాం. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాటి యొక్క శాలరీ ఎంత ఉంటుందంటే మంత్లీ 25,000 నుంచి 68,000 వరకు అయితే ఉంటుంది. సో ఫస్ట్ పోస్ట్ అయితే చూసుకుందాం. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. సో దీంట్లో సో ఈ పోస్ట్కి ఒక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు 10th తర్వాత 2 years ఆఫ్ ఐటీఐ అనేది ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ లేదా ఎలక్ట్రానిక్స్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ అనే దాంతో ఐటీఐ అనేది పాస్ అయ్యి ఉంటే సో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 135, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 57, ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 11 అండ్ ఓబీసీ వాళ్ళకి 34 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్
సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. సో ఈ పోస్ట్కి ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, సో ఈ బ్రాంచెస్లో ఎవరైతే ఐటీఐ అనేది 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 147 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 62, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 37 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అని ఉంది. సో దీనికి మెట్రికులేషన్ విత్ అంటే 10th 60% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ చేసి ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఏదైనా బ్రాంచ్ కావచ్చు. సో ఆ ఏదైనా బ్రాంచ్లో మీరు ఐటీఐ అనేది 60% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయినట్లయితే సో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఐటీఐ కాకుండా మీరు ఒకవేళ ఏదైనా దాంట్లో గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ అయినా, డిగ్రీ అయినా, దేంట్లో అయినా మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే సో మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 255 అయితే ఉన్నాయి. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 90 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 34, ఎస్టీ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి 61 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. సో ఈ మెకానికల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ 60% ఆఫ్ అంటే 10th 60% ఆఫ్ మార్క్స్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు 2 years ఆఫ్ ఐటీఐ ఇన్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో దీంట్లో ఏదైనా దాంట్లో మీరు 60% అనేది ఒకవేళ కంప్లీట్ చేసినట్లయితే సో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 14 అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాజ్ ఆన్ 1st January 2021 వరకు మీ యొక్క ఏజ్ అనేది ఒకవేళ మీరు జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసినట్లయితే 18 to 27 ఏజ్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసినట్లయితే ఇక్కడ 18 to 30 వరకు అయితే మీ ఏజ్ ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే 18 to 30 వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్. అంటే మీరు ఒకవేళ మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే మీకు ఎక్కడ జాబ్ ఉంటుంది అంటే సిటీస్ నేమ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సిటీస్లో అనేది మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సిటీస్లోనే మ్యాక్సిమం మీకు ఏదైతే వర్క్ ఉంటుందో సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ ట్రాక్ అనేది సో ఈ ట్రాక్ దగ్గరనే మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ట్రాక్ ఏదైతే ఉందో సో ఈ లైన్లోనే మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ఏదైతే సిటీస్ ఉన్నాయో సో ఈ సిటీస్లోనే మీకు మ్యాక్సిమం జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్. అంటే మీరు ఒకవేళ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడెక్కడ పడుతుందంటే ఇక్కడ చూడొచ్చు చాలా సిటీస్ అవుతున్నాయి. సో మనకు తెలుగు సిటీస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అండ్ ఇక్కడ మనకు విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 2 అయితే ఇచ్చారు. సో తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ కావాలంటే వేరే దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకునేటప్పుడు మనం సెంటర్ అనేది ఏదైనా 3 ఆప్షనల్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం ఉన్న సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అది చూసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మీ యొక్క టేబుల్ అయితే ఇచ్చాను. సో ఈ టేబుల్లో మీరు చూడొచ్చు జూనియర్ మేనేజర్కి సో ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది అన్ని పోస్ట్ వాళ్ళకు కామన్ ఉంటుంది. బట్ ఏదైతే మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళకు సో కేవలం వాళ్ళకే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో సో సెలెక్ట్ అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు అయితే వెరిఫై చేస్తారు. సో అది ప్రతి ఒక్క పోస్ట్ వాళ్ళు అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఎవరికి ఉంటుందంటే కేవలం ఎవరైతే జూనియర్ మేనేజర్ సివిల్ అండ్ జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీ అండ్ జూనియర్ మేనేజర్ మెకానికల్ సో ఈ 3 పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో సో కేవలం వాళ్ళకే ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ వేరే ఎవరైతే డిప్లొమా నుంచి లేదా ఐటీఐ నుంచి లేదా గ్రాడ్యుయేషన్ నుంచి ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళకైతే ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో డైరెక్ట్ ఒకవేళ మీరు ఈ సిబిటీలో సెలెక్ట్ అయిన తర్వాత అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్లియర్ అయిపోయినట్లయితే మీకు జాబ్ వచ్చిందనమాట. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో టోటల్
నెంబర్ ఆఫ్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుందాం. సో టోటల్ టైం అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో టోటల్ టైం అనేది మనకు 120 మినిట్స్ అండ్ 120 మినిట్స్లో 120 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 120. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఉంది. ఒకవేళ మీరు 1 రాంగ్ ఆన్సర్ ఇస్తే 0.25 అనేది మీకు మైనస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% అంటే 48 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఓబీసీ, నాన్ క్రీమిలియర్ అండ్ ఈడబ్ల్యూఎస్, సో ఈ కేటగిరీ వాళ్ళకి 36 మార్క్స్ వస్తే క్వాలిఫై. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 25% అంటే 30 మార్క్స్ వస్తే క్వాలిఫై. సో ఇది కేవలం క్వాలిఫై మార్క్స్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ షార్ట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ అనేది సెలెక్ట్ అయి ఉంటే సో మీకు అనేది జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఎవరికంటే జూనియర్ మేనేజర్ లెవెల్ పోస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళ కోసం అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. సో ఎవరైతే ఆ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో ఇక్కడ మీరు ఒకసారి చదవచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూకి ఇక్కడ చూడొచ్చు 15 మార్క్స్ అయితే ఇచ్చారు. సో 15% ఆఫ్ మార్క్స్ అనేది ఇంటర్వ్యూ నుంచి కన్సిడర్ చేస్తారు. అండ్ 85 మార్క్స్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద నుంచి కన్సిడర్ చేస్తారు. ఫైనల్లో 85 + 15 అంటే టోటల్ మార్క్స్ ఈ రెండింటికి సంబంధించిన మార్క్స్ని చేసిన తర్వాత మీ 2 మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ షార్ట్ లిస్ట్ అయితే తయారు చేస్తారనమాట. సో ఎవరైతే సిబిటీలో సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ని అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంట్ అంటే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా, మీ యొక్క బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది కరెక్ట్ ఉందా లేదా, సో అది వెరిఫై చేస్తారన్నమాట. ఒకవేళ మీరు క్లియర్ అయితే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఆ షార్ట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉంటే సో మీరు సెలెక్ట్ అయ్యారన్నమాట, లేకుంటే లేదనమాట. ఓకే, సో ఇది ప్రాసెస్. సో లాస్ట్కి మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఈ ఎగ్జామ్లో ఒకటే నెగిటివ్ పాయింట్ ఉంది ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ ఫీ అనేది కొంచెం హై ఉంది. ఇక్కడ జూనియర్ మేనేజర్ పోస్ట్కి ఒకవేళ మీరు అప్లై చేస్తే ఇక్కడ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 900 ఎగ్జామ్ ఫీజు అవుతుంది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 700 ఫీజు అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే నో ఫీ అనమాట. సో ఏ పోస్ట్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫీ. సో ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి నో ఫీ. సో ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సిలబస్ అయితే ఇచ్చాను. సో సిలబస్ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ సిలబస్ అయితే మీరు చూడొచ్చు, కావాలంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఈ పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఒకసారి మీరు నా ఏదైతే వెబ్సైట్ ఉందో సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ మొత్తం సిలబస్ కాపీని అయితే చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చినట్లయితే ఇక్కడ నేను ఒఫీషియల్ నోటిఫికేషన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా దీని కింద ఏదైతే అప్లై ఫామ్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ జాబ్ అప్డేట్. సో అదేవిధంగా మీరు ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్ తోటి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఎడ్యుటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.